హాయ్, హలో, నమస్తే. దిస్ ఈజ్ యువర్ లక్ష్మీ సుధా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు ఒక మంచి మాటతో మీ ముందుకు వచ్చాను. చూద్దాం అదేంటో. ఒకరోజు ఒక మనిషి అలా వెళుతూ ఉన్నాడంట. దారిలో అతనికి ఒక గులాబీ చెట్టు కనిపించిందంట. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడంట. చెట్టుతోటి అన్నాడంట, నువ్వు చాలా బాగున్నావు, నీ పువ్వులు ఇంకా బాగున్నాయి, కానీ నీకు ముళ్ళు లేకుండా ఉంటే ఎంత బాగున్నావు అన్నాడంట. ఇంకొంచెం ముందుకెళ్ళాడంట. అక్కడ ఒక కోకిల కనిపించిందంట. ఆ కోకిలతో అన్నాడంట, నువ్వు చాలా బాగా పాడతావు, నీ గొంతు చాలా బాగుంటుంది, కానీ నువ్వు నల్లగా లేకపోతే ఎంత బాగున్నావు అన్నాడంట. ఇంకొంచెం ముందుకెళ్ళాడంట. అక్కడ ఒక సముద్రం కనపడిందంట. ఆ సముద్రంతో అన్నాడంట, నువ్వు చూడడానికి చాలా బాగున్నావు, నీ దగ్గర నిలబడితే చల్లగా ఉంది, కానీ నువ్వు ఉప్పగా లేకపోతే ఎంత బాగున్నావు అన్నాడు. ఈ మూడు కలిసి ఆ మనిషితో అన్నాయంట ఒకరోజు, ఓ మనిషి మనిషి, ఎదుటి వారిలో లోపాలను ఎత్తి చూపకుండా ఉంటే నువ్వు ఎంత బాగుండేవాడువో అన్నాయంట. చూసారా, ఎప్పుడు మనం ఎదుటి వారిలో లోపాలను ఎత్తి చూపకూడదు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది, దాని గురించి మాట్లాడుకోకూడదు. ఎవరి బలాల గురించి కానీ బలహీనతల గురించి కానీ మాట్లాడి వారిని బాధ పెట్టకూడదు. ప్రతి ఒక్కరిలోనూ మంచిని మాత్రమే చూడాలి. 10 మంచి పనులుండి ఒక తప్పు ఉంటే ఆ తప్పును వదిలేసి ఆ మంచిని గురించే మనం మాట్లాడుకోవాలి కదా. నమస్తే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.